నిజమైన స్నేహితులు భార్యాభర్తలే. చూడండి, ఈ భార్యాభర్తల గురించి మహాభారతంలోని యక్ష ప్రశ్నల్లో ఒక ప్రశ్న. కహ గృహస్థస్య మిత్రం? గృహస్థునికి నిజమైన స్నేహితులు ఎవరు? దానికి ధర్మరాజు ఇచ్చిన సమాధానం భార్యా మిత్రం గృహస్థస్య. గృహస్థునికి నిజమైన స్నేహితురాలు భార్య. భార్యాభర్తల బంధంపై ఆర్షమైనటువంటి అవగాహన ఇది. ధర్మాలన్నిటిలోకి ప్రధానమైనది దాంపత్య ధర్మం. దీనిని ఆధారం చేసుకునే మిగిలిన ధర్మాలన్నీ అభివృద్ధి చెందుతాయి. భార్యాభర్తలు ఒకే ధర్మములో రెండు అవిభాజ్య తత్వాలు, దేవరుణం, పితృరుణం, ఋషిరుణం తీర్చుకొనే సదాచార నిర్వహణ వీరి ఉభయులకు బాధ్యత. తద్వారా సమాజ క్షేమము, శ్రేయస్సు సాధ్యమవుతాయి. స్త్రీ పుంసయోగం సనాతనమైనది. ఈ ఏకత్వము భార్యాభర్తల బంధంలో కనిపిస్తుంది. అలాగే మహాభారతంలో ఇంకో యక్ష ప్రశ్నలోని ఇంకా వివరంగా చెప్పబడి ఉంది. ధర్మ అర్థచ్చ కామచ్చ పరస్పర విరోధినః తేషాం నిత్య విరుద్ధానాం కథ ఏకత్ర సంగమః. అనగా ధర్మ అర్థ కామములు పరస్పర విరోధములు, మరి ఈ నిత్య విరుద్ధమైనవి ఒకచోట ఎలా సంగమిస్తాయి? ఇది ప్రశ్న. దానికి ధర్మరాజు సమాధానం యథా ధర్మచ్చ భార్యాచ పరస్పర వశానుగౌ తథా ధర్మార్థచ్చ కామానాం త్రయనామపి సంగమః. మహాభారతంలో అరణ్య పర్వంలో మహాత్మా ధర్మానికి అర్థకామాలు శత్రువులనడం సత్యమే. కానీ భార్య మధ్యవర్తిగా ఉండి అర్థకామాల్లోని దోషాన్ని పారద్రోలి పురుషుణ్ణి ధర్మ మార్గంలో నడుపుతుంది. అర్థకామాలను నియంత్రించి ధర్మ మార్గంలో వాటి సుఖాన్ని అందించే శక్తి భార్యకున్నది. ఓం